ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. ఓట్లేసినావుగా, ఓట్లకు వచ్చినావుగా, కాళ్ళు పట్టుకున్నావుగా వంగి నన్ను గెలిపియండి మీకు మిద్దరికి ఎక్కి కూర్చోబెడతారని. ఏది మిద్దకి ఎక్కి పుత్ర కర్ర కూర్చున్నాడు కూర్చున్నాడు. ఏది ఇంకెవరు? పొంగలేటి శ్రీను, తుమ్మల నాగేశ్వరరావు, ఆ బట్టి క్రమార్క, రేవంత్ రెడ్డి రారండి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కుమ్మకురులు కదా. వాళ్ళు ఇప్పుడు వస్తే మళ్ళీ ఇది మొత్తం పీకలు పట్టుకుంటారు. ఇప్పుడు రారు. ఇప్పుడు ఎందుకంటే మున్సిపాలిటీ ఎలక్షన్ కూడా అయిపోయినాయి కదా. ఇప్పుడు మాతో ఏ పని ఉండదు వాళ్ళకి, బాధ్యత ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏసీలలో హాయిగా కావాల్సింది తిండి తినకుండా, వాళ్ళు కావాల్సిన అధికారులు చేసుకుంటా హాయిగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటకు ఎందుకు వస్తారండి? దొరలు లక్షల ఎకరాలు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, అంతస్తుల మీద అంతస్తులు ఉండొచ్చు, ఏసీ బెంచింగ్ కార్లు ఉండొచ్చు. పేదోడికి 100 గజాల భూమి ఉండొద్దు. ఈ దేశ ఓటు మాత్రం మనకు వస్తుంది. అయింది మరి. అదే పాప పువ్వారాజా గారు ఉన్నప్పుడు, ఆ రాజకీయం ఉన్నప్పుడు అట్లా చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మాకు చూసి చూడకుండా వెళ్ళిపోయాడు. మేము కరెంట్ లాక్కున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. మేము నీళ్లు మేము మోటార్లు పెట్టుకున్నాం, మమ్మల్ని ఎవడు ఏమల్లా. కాంగ్రెస్ రాజకీయం వచ్చింది, దొంగ రాజకీయం అయిపోయింది. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాం. మా పిల్లలు స్టార్ట్ చేసి మేము మొత్తం కాంగ్రెస్కి ఓటేసినాం. మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ ఓటేసినాం. కానీ మాకు ఏది చేయలేదు. ఇక నుంచి ఈ ఖమ్మం జిల్లాలో ఈ రూరల్ మండలంలో పొంగలేటి శ్రీను గాని ఈ రాజకీయ నాయకులు ఎక్కడ నిల్చున్నా కూడా చెప్పులు తీసుకుని ఉరికిస్తారు. అంత కోపం ఉందా? అంత కోపం కాదు, కడుపు రగిలిపోతుంది. ఏది లేదు సార్. ఇప్పుడు నీళ్లు లేవు, మాకి మంచి నీళ్లు లేవు, పేదలు ఎండుకుపోతున్నాయి. యాడిగో ఈ పర్యటనలు పడుకుంటాము, ఇక ఇక్కడే పడుకుంటాము. మా సామాన్లు కూడా ఏడున్నాయి తెలియదు. మొత్తం మట్టి కప్పారు. మాకు టైం కూడా ఇవ్వలేదు, వండుకోవడానికి కూడా ఏమీ లేవు సార్. ఏమి లేవు. ఏమి మరి వాళ్ళ పాప రాజకీయ నాయకులు పాప కూడా సార్. అన్ని అనుమతి లేవాళ్ళు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, ఈ రాజకీయాలు మొత్తం మానేయండి. మీరు ప్రజారాజ్యం అన్నారు, పేదల రాజ్యం అన్నారు, హస్తం పార్టీకి ఓటేయండి అన్నారు. మేము వేసాం కాబట్టి, మీరు గెలిచారు కాబట్టి మాకు న్యాయం చెయ్యాలా. మాకు న్యాయం చేయాలా. చేయకపోతే మాత్రం మందు డబ్బాలు తీసుకొని ఇక్కడ కూర్చుంటాం. ఖమ్మంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అనేది బుడేదే కూడా చేస్తాం. ఇది మాత్రం పక్క. ఇది రాసి పెట్టుకొని ఈ తారీఖు నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది పుట్టు పురాణం కూడా చేస్తాం. నువ్వు బట్టి విక్రమార్క నీ పక్కనే ఉంది కదా, నీ ఊరు ఈ గడ్డ నీ పక్కన ఉంది. నీ సిగ్గడి పెట్టలేదా? ఇంతమంది ఆడుతుంటే, ఇంతమంది రోసులుతుంటే నీకు సిగ్గడి పెట్టలేదా? పేరు బట్టి విక్రమార్క పెట్టుకున్నావు. ఎందుకు? పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డగోలు జీవితం 4 రోజులు బతికి నందిలా బతిక పందిలా బతకొద్దు. ఇంతమంది చూడు, ఇల్లు లేదు మాకు, వాకిళ్ళు పోనీ. మా ఆధార్ కార్డు తీసి మాకు ఇల్లులు, వాకిళ్ళు, మాకు స్థిరాస్తులు, లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నాయి అంటే నువ్వు అంటే మేము ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన కోడి దంటారు, మేము అందరం పెడతాం. గుడిసె వేసినప్పుడే మీకు లేదమ్మా ఇక్కడ అర్హత లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము సంతోషంగా వెళ్ళిపోయేదామని. అక్కడ ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్నాం ఇల్లు. కానీ ఇవాళ ఇంత గోల కొడతామని మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు, వాకి లేదు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చదువుతాం. ఎక్కడన్నా చోటిచ్చిన ఇల్లు కోడి దండాలు పెట్టి మాకేదన్నా చెప్పండి. బట్టి విక్రమార్కన్నా ఎవరన్నా నాయకులు వచ్చి రావాలి, వచ్చిన తర్వాతనే మేము వినించి కదులుతాం, లేకపోతే అసలు కదిలే ముచ్చట లేదు. చంపుతారా మమ్మల్ని? వెనకట కూడా గుర్రాలు దొక్కిచ్చి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇప్పుడు చెప్పను. అప్పుడు ఎట్ చేసి మీరు గట్ట చేద్దురండి, మా చంపి మా రక్తం మీకెళ్ళి నడుచుకుని పోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగా పార్టీ, లుచ్చా పార్టీ అని తెప్పించుకోండి. ఆర్డర్ ఏమీ లే, వచ్చి ఎమ్మటే ఇల్లు కూలగొట్టడానికి వచ్చిర్రు. ఏమైనా తీపియడానికి వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని లేదని హెల్ప్ చేస్తా అంటే తీయడానికి రాలే. ఇప్పుడు ఎంత నష్టం అయితే చెప్పన్నా. వాళ్ళు చెప్పడానికి పేరు 3 మంత్రులు అంట. ఏం మిగడ అనుకున్నారన్న ఇక్కడ మీకు ఎదురేదేం లేదు, వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చి సివిల్ డ్రెస్ లో వచ్చి మా దగ్గరకు ఉండి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం అడిగి తీసుకోబోతుర్రు. ఏదంటే కేసులు పెడతాం, జైలు పోతారు అనేసి అంటే పెట్టిన ఏం కాదు, కోర్టుకైనా పోతాం, అవసరం లేదు మాకు. మరి
కడుపు కాలుతుంది. అవునన్న మరి ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు 8-10 లక్షలు అన్న ఎవరిస్తారన్న మరి నష్టపడాలి ఏమనన్న మరి 15 లక్షలు కాదన్న ముందు చెప్పాలి అంటే 5-15 లక్షలు కాదు మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ పోతుంది తినడానికి 2 రోజులు అయింది తినడానికి నిద్ర లేదు కరెంట్ లేదు కరెంట్కి వచ్చినా కానీ అది కూడా ఇవ్వలేదు ఏమి ఏం చేస్తాం అన్న మరి మేము ఎట్లా మరి ఆ ముగ్గురు మంత్రులు ఎవరన్నా మాట్లాడే ప్రయత్నం లేదన్న అసలు వితౌట్ ఆర్డర్ వచ్చి ఎమ్మడని రాత్రి వచ్చి గోలు కొడతామని చెప్పి ఎట్లుండదన్న మాకు మరి కనీసం ఆయన రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి అన్న ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన వేస్ట్ అన్న మాకు ఎందుకనేసి అంటే పేదలకి ఏం రావట్లేదు ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప బయటోడికి ఏం రావట్లేదు పేదోడు ఎప్పుడైనా పని పోవాలా పని పోతే ఇంట్లో నడిచిద్ది అలాంటివి 2 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా అంతే ఉన్నాం కరెంట్ లేకుండా రోజు 10 రూపాయలు క్యాండిల్ పట్టుకొని అది పెట్టుకొని ఉంటున్నాం మేము కనీసం ఇల్లు అన్న ఒక ఇంద్రమ్మ ఇల్లు అదో ఇదో ఏమన్నా అన్న వాళ్ళు ఇయ్యరన్న మనకి ఎప్పుడైనా ఉన్నోడు దోచుకోవడం తప్ప ఇచ్చేటోళ్ళు లేడు మరి ఇంతగానం దౌర్జన్యం చేస్తే పాపం కదా అన్న పాపమే మమ్మల్ని పాపం అంటారు వాళ్ళు ఏముందన్న వాళ్ళు మంచిగా ఏసీ రూమ్ లో పండుకొని ఉండరు మీడ ఎప్పుడూ రోడ్డు మీద ఇప్పుడు నైట్ వచ్చి చూడు వాళ్ళకి మా ఏమిటో నైట్ వచ్చి ఆడికొచ్చి చూడండి అన్న దోమలలో అంతే పండుకుంటున్నాను దోమలలో ఆ నిద్ర కూడా లేదు కూలగొట్టినా కానీ ఈడ పండుకున్నాం దోమలు కుట్టుకుంటే అంతే ఉంటాం మరి ఎటు పోవాలి మాకు దిక్కు లేదు మరి ఉన్నాయన్న అమ్ముకొని వచ్చి ఈడ పట్టుకున్నాం మరి ఏం చెప్తారు ఇక ముగ్గురు మంత్రులు ఉండి రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు ఏం లేదన్న మాకు నష్టపరిహారం చెల్లియాలా లేదంటే మాకు ఏదో ఒకటి చూపియాలా అంటే ఓట్లు వేస్తున్నప్పుడైతే రాండి అన్న ఒక్కసారి అన్న ఓట్లు వేయమంటారు ఓట్లు వేసినప్పుడు వచ్చి అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటాం అంటారు తర్వాత కూలగొట్టే ముందు వచ్చే ఒక 4 రోజులైనా ఒక 5 రోజులైనా ముందు వచ్చే చెప్పిర్రు ఏమైనా ఓట్లు వేయడానికి అయితే వచ్చి మా దండం పెడతాం మాకు ఓటేయని ఈసారి మీ ఏదో ఒకటి చేస్తాం అంటారు ఎప్పుడైనా ఉన్నోడు వాడు చూసుకోవడం తప్ప యూత్ లోకి ఏమి ఉండదు బాధ ఎందుకుండదు అన్న ఎవరికైనా ఇప్పుడు ఇంతమంది కొట్లాడుకుంటున్నాం అన్న వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా అన్న ఇప్పటికి ఎవరైనా వచ్చిర్రా మాకు ఇద్దరు 3 మంత్రులు కాదురా వాళ్ళు వచ్చినా కానీ మనం ఏం చేయలేరు మనం బీగడానికి కూడా వేయలేదు ఆల్రెడీ మొత్తం ఇగో చూడరాదు అన్నాడు జేసీపీ అది చూడరాదు వీడ ఆల్రెడీ చూడన్నాడు జేసీపీతో పని చేపిస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళు రాలేదో లేదు ఎంపీలు ఉన్నారు అందరు ఈడే ఉన్నారు ఒక్కరు కూడా వచ్చి చూసేటోళ్ళు లేరు మమ్మల్ని ఎన్నిసార్లు పోయినా కానీ చేస్తాం అంటారు తర్వాత మమ్మల్ని ఇంత నుంచో పెడతారు